రైట్. ఇక తెలంగాణ సిరులగని సింగరేణి అవినీతిమయం అయిపోయిందా? అవినీతి ఊబిలో కూరుకుపోయిందా? ప్రతిపక్షాలన్నీ ఇదే ఆరోపణ గుప్పిస్తున్నాయి. టెండర్లలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ గలమెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, బంధువులు ఆ టెండర్లు దక్కించుకున్నారని ఆ పార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత బొగ్గుమాయం చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య లేఖాస్త్రాలు నడిచాయి. తెలంగాణలో థర్మల్ విద్యుత్ ప్లాంటుకు బొగ్గు కొరత పొంచి ఉందంటూ ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల బృందం, తెలంగాణ రక్షణ సమితి నాయకురాలు కవిత పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ సింగరేణిలో అసలు ఏం జరుగుతోంది? గతంలో ఎన్నడూ ఈ స్థాయి ఆరోపణలు రాలేదు. ఇప్పుడే ఎందుకు? ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు అందెం రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ లీడర్, విజయ్ ఆర్య గారు, బీఆర్ఎస్ లీడర్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో రామరెడ్డి గారు, ఏంటి బొగ్గు చుట్టూ రాజకీయం నడుస్తుంది? మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, సో ఉత్పత్తి అంటే ఏదైతే బొగ్గు నిల్వలు ఉన్నాయో ఆ నిల్వల కన్నా ఎక్కువ చూపించే ప్రయత్నం చేశారని. నార్మల్గా ఈ అంశాలు ఎప్పుడు తెరపైకి వస్తూ ఉంటాయంటే, స్టాక్ మార్కెట్లలో కొన్ని కంపెనీలు తమ ప్రొడక్షన్ని, తమ కంపెనీ వాల్యూని ఎక్కువ చూపించుకుంటాయి. సో అటువంటి పరిస్థితి సింగరేణి చేసింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అందులోనూ 2024-25కు సంబంధించి బొగ్గు నిల్వలకు సంబంధించి ఉన్నదానికన్నా ఎక్కువ చూపించారు తప్ప అక్కడ ఏమీ బొగ్గు మాయం కాలేదు అనేది వినిపిస్తున్న మాట. సో ఏంటి అసలు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? ఓవైపు సింగరేణి గురించి గత చరిత్ర గర్వకారణం అని చెప్పుకుంటే, ఇప్పుడేమో అవినీతి తవ్వకాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఏం చెప్తారు? సింగరేణి సంస్థ ఎందుకు మాట్లాడలేదు? ఇంత కాంట్రవర్సీ వారం దాటిపోయింది, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏమైనా లీకులు, కార్మిక సంఘం అని అదని ఇదని మాటలు తప్ప, వీళ్ళు వేగు ప్రకటనలు తప్ప, డేటా అది ఆన్లైన్ ఏదో డేటా ఫీడింగ్ ఎందుకు పనిచేసారు? ఏం జరిగింది? ఉన్న పరిస్థితి ఏంది చెప్పాల్సిన బాధ్యత సింగరేణి సంస్థకు ఉంది. విత్ డేటా కరెక్ట్ గా చెప్పాల్సిన మాత్రం ఆ శాఖ ఏదైతే సింగరేణి సంస్థను అంటే బొగ్గు శాఖ దాన్ని సింగరేణి పెట్టుకున్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా ఉంది, వాళ్ళు చెప్పట్లేదు. మొదలే మనకు కాంగ్రెస్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది అవినీతి. అయితే ఆ బొగ్గు విషయం ఇన్ని ఆరోపణలు వచ్చాయి. 40 లక్షల టన్నులు అంటే మామూలు విషయం కాదు. అది మాయమైంది అన్నప్పుడు అసలు మరి అప్పుడే రాలేదు. ఇప్పుడు లీకుల ద్వారా, ఆ లీకుల ద్వారా వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే ఉత్పత్తి ఎక్కువ చేసి చూపించరా, లేదా అవినీతి చేసి దాన్ని ఉత్పత్తి ఎక్కువ చేసి చూపించడం అని దాని కింద తోసేద్దామని చూస్తురా? ఏం చేసిన గందరగోళ పరిస్థితి ఉంది. అవినీతి జరిగిందనేది ఏ స్థాయిలో జరిగింది తెలియదు. మొత్తం తప్పుడు లెక్కలు. ఇదేంటంటే అసలు ట్రాన్స్పరెన్సీని మొత్తం దాన్ని లేకుండా అడ్రస్ లేకుండా చేసిండ్రు. ఆ లోపల ఏం జరుగుతుంది చెప్పట్లేదు. ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా నువ్వు చెప్పకపోవడం అంటే చాలా పెద్ద తప్పులే లోపల జరిగినాయి. ఇప్పుడు లీక్ ఇదేంటంటే ఈ ఒక పేపర్ ఉన్నది, అది రేవంత్ రెడ్డికి అనుబంధ సంస్థ దాకా చాలా ఛానల్స్, మన ఇవి కూడా కొన్ని ఛానల్స్ కూడా అంటే యూట్యూబ్ వాళ్ళు చెప్పారు. అలాంటి పేపర్ల ద్వారా లీకులు ఏంటంటే అసలు ఇది అదే గొప్పల కోసం తప్పుడు లెక్కలు. ఇప్పుడు లీకులు ఇచ్చి అవినీతి జరగలేదని రక్షించడం కోసం చాలా తీవ్రమైన ఆరోపణలు. మీరు తప్పుడు లెక్కలైనా అదొకటి తప్పు. తర్వాత ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తికి వీళ్ళు క్వాలిటీ స్పెసిఫిక్ ఆరోపణలు చేసిందంటే జెన్కో, తెలంగాణ జెన్కో చేస్తుంటే G5 అది G6 to G10 క్వాలిటీ బొగ్గు కావాలి. ఏది తెలంగాణ జెన్కో మిషన్స్ G6 to G10 బొగ్గుతో పనిచేసి డిజైన్ చేయబడ్డాయి. వీళ్ళు సప్లై చేస్తుంది G14, G15 క్వాలిటీ. అది ఏంటంటే ఆ మిషన్లకు డ్యామేజ్, లాస్ ఎక్కువ, చాలా ప్రాబ్లం అవుతుంది. స్టాక్ లేదు. ఇప్పుడు స్టాక్ కూడా వర్షాకాలానికి అవసరపడే స్టాక్ లేదు, దాని మీద వివరణ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఏం జరుగుతుంది లోపల అంటే అది మొత్తం గందరగోళమే. ఏదో జరిగింది పెద్ద తప్పే, దాన్ని ఎలా సవరించుకోవాలి, ఎలా సర్ది చెప్పాలి, ఎలా దాన్ని మసిమూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నంలో రకరకాల లీకుల టైపుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏంటి స్వయంగా గనుల శాఖ మంత్రి, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసిన ఆ లేఖకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా? ఓవైపు హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు, కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళేమో ప్రశ్నల వర్షం కురిపించుకుంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలన్నీ కూడా సింగరేణి విజిట్ చేస్తామని ఒకళ్ళంటే, బొగ్గుబాటని ఒకళ్ళంటూ ఉన్నారు. రాజకీయ పార్టీలన్నీ సింగరేణి చుట్టే రాజకీయం చేస్తున్నాయనేది ఈ రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. సార్, ఏం ఆన్సర్ చేస్తారు? కేంద్ర కేబినెట్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే 50,000 కోట్లకు పైగా బకాయి పడే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి. ఆ సింగరేణి మొత్తం ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని చాలా అంటే
లాభాల మంచి క్వాలిటీ బొగ్గునే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళు నాసిరకం బొగ్గు ఉత్పత్తి మీద పెట్టి చాలా దోపిడీ చేసింది గతంలో సంస్థ కూడా, గతంలో పార్టీ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం కూడా. ఇప్పుడు దాన్ని మరింత మొత్తం సింగరేణి తెలంగాణ సింగరేణిని మొత్తం దాన్ని నాశనం పట్టిస్తుండ్రు. సిరిలగనే తెలంగాణ సింగరేణి సిరిలగనే. ఆ సిరిలగని ఎవరికి అవుతుంది? రాజకీయ నాయకులకు అవుతుందా? అటు కార్మికులకు అవ్వట్లేదు, తెలంగాణ ప్రజానికానికి అవ్వట్లేదు కదా. అవును, రాజకీయ నాయకులకు, ఈ అధికార పార్టీ రాజకీయ నాయకులకు సిరిలగనైతుంది. అది మన సంస్థ ఏంటంటే సంస్థ దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ లేఖ రాసినాక కూడా ప్రభుత్వం నుంచి సంస్థ నుంచి ఎలాంటి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఏం జరుగుతుందని మనం ప్రతి ఒక్కరికి కలుగుతుంది మనసులో. దీనికి తొందరగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆ సంస్థ ఎండీ చైర్మన్ ఎవరు, రామరెడ్డి గారు సమయం ఇస్తా మళ్ళీ మీకు. విత్ డేటా ఇవ్వాలి, ఫుల్ వచ్చింది. యా, సో మిట్ట నరసయ్య గౌడ్ గారు, ఏంటి అసలు అంటే ఇంత రాజకీయం జరుగుతుంది, ఇన్ని విమర్శలు వస్తున్నాయి. నైని కోల్ బ్లాకుల గురించి విమర్శలు విన్నాం, ఇప్పుడు విమర్శలు వింటూ ఉన్నాం. సో ఏంటి అసలు కాంగ్రెస్ అనగానే ఒకవైపు స్కాములు గుర్తొస్తాయని ప్రతిపక్షాలు ఆరోపించే పరిస్థితికి ఎందుకు ప్రభుత్వం వచ్చింది? ఇంత జరుగుతున్నా ఎందుకు ఆ లెక్కలు చూపించలేకపోతున్నారు? రెండో అంశం. ఇక మూడో అంశం గురించి కూడా మనం మాట్లాడితే నైని బొగ్గు బ్లాకులకు సంబంధించే మాట్లాడదాం. నైని బొగ్గు బ్లాకులు టెండర్లు దక్కించుకుందే సింగరేణి మిషనరీ చూపించి, సింగరేణి కార్మికులు చూపించి, సింగరేణి చరిత్రను చూపించి ఆ బొగ్గు బ్లాకులు దక్కించుకొని అవి ప్రైవేటు పరం ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ముట్ట చెప్పాల్సి వచ్చిందన్న విమర్శ. అక్కడి నుంచి చూసుకుంటే అక్కడ తీగలాగితే ఇప్పుడు డొంకెక్కడి వరకు కదిలింది అంటే బొగ్గు నిల్వలను అమ్మేసే వరకు కూడా వెళ్ళింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ముఖ్యంగా ఈ విషయాలు చెప్పే కంటే ముందట కేంద్ర గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు తన బాధ్యతారాహిత్యంగా లెటర్ రాసినందుకు గాను తను తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే దీంట్లో 51% రాష్ట్రానికి సంబంధిస్తే 49% మిగతా ఎవరికి సంబంధించిన మీకు తెలుసు కదా. వారు లేఖ రాసి ఒట్టిగా బురద జల్లడం ఎందుకండి? అసలు మీరు ఏం చేస్తున్నారు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా మీ దగ్గర అసలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి లేఖ రాస్తేనే ఆ లేఖకు మీ రాష్ట్ర ప్రభుత్వం గాని మీ మంత్రి గాని ఇప్పటి వరకు స్పందించలేదు, మంత్రినే లెక్క చేయట్లేదని చెప్పి మీపై వినిపిస్తున్న విమర్శ. మంత్రికే స్పందన లేదు. నేను చెప్పేదాకినండి. నేనేమంటున్నంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు. వారానికి ఒకసారి ప్రధానమంత్రితో వచ్చి మాట్లాడుతుందని చెప్పుకునే కిషన్ రెడ్డి గారి దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక సామాన్యుడు లెటర్ రాసినట్టు రాస్తారా అండి? దాంట్లోనే కనిపిస్తుంది కదా బాధ్యత రాహిత్యం. నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు కేంద్ర గనుల శాఖ మంత్రి, వారి దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఛానల్ ఏమో కానీ నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఎవరు ఇన్ఫర్మేషన్ చూసుకోవాలన్నా వెబ్సైట్ లోంచే ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, సామాన్యులు కావచ్చు, మీరైనా నేనైనా ఆ సింగరేణి టెండర్లు దక్కించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే. అసలు ఆ సైట్ ని ఎందుకు మీరు బ్లాక్ చేయాల్సిన అవసరం వచ్చింది? గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఆ సైట్ ఎందుకు బ్లాక్ అయింది? సార్ నేనేమంటా, వీళ్ళు చెప్పే 40 లక్షల బొగ్గు, ఇది టన్నుల బొగ్గు ఈ 15 రోజులకి 20 రోజులకు సంబంధించింది కాదు. వీళ్ళు చెప్పేది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నది మాయమైందని. వీళ్ళు వేగ్గా ఈ లెటర్ ఎందుకు రాసిరో చెప్తా వినండి. ఈ లెటర్ ఎందుకు రాయవలసి వస్తుందంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద వేరే ఆరోపణలు వచ్చినాయి. ఏంటిది? ఒకటి, ఇక్కడ పండించినటువంటి పంటను కొనండి అంటే మేము 52 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనము అని మీరు డైవర్ట్ చేయడానికి పని చేస్తున్నారు. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి లెటర్ రాసిరు. నేను చెప్తా వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా, మీరు మాట్లాడిన అబద్ధాలే. నేను చెప్తాను, 75 లక్షల మెట్రిక్ టన్నులలో కొనండియా అంటే కొనలేదు అని ప్రజలకి వెళ్ళిపోయారు, దడుచుకున్నారు. రెండోది ఏంటంటే ఐఆర్జీసీ నుండి 13,600 కోట్ల రూపాయలు. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ జరుగుతున్నది సింగరేణి గురించి టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ టాక్టిక్స్ ఏనా రాజకీయం అంటే? సో ఈ అంశం గురించి మాట్లాడదాం. నేను సూటిగా మిమ్మల్ని ఒకటే ప్రశ్న, నేను అడుగుతున్న ఒకటే ఒక ప్రశ్న. సింగరేణి వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? సామాన్యులకు గానీ ఎవరికైనా సరే ఎందుకు అందుబాటులో లేదు?
నేనే సూటి సమాధానం చెప్తా, ఒక్క రెండు విషయాలు చెప్పి ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేది చెప్పాలి. అసలు విషయం చెప్పకుండా డైవర్షన్ లో వాళ్ళు తీసుకెళ్తారు, మేము వాళ్ళ ట్రాప్ లో పడదలుచుకోలేదు. వాళ్ళు ఈ వారం 10 రోజుల నుంచి హరీష్ రావు గారు, కవిత, ఇక్కడ కిషన్ రెడ్డి ఒక్కటై మా మీద బురద జల్లాలన్న ఆలోచన. నేను ఒకటే అంటున్నాండి, ఏంటి కొత్త ఈక్వేషన్ చెప్తున్నారు మీరు? హరీష్ రావు, కవిత, కిషన్ రెడ్డి, సో కొత్త రాజకీయం, కొత్త ఈక్వేషన్ ఇది క్లియర్ కనిపిస్తుంది. నేను ఎప్పుడు 25 మే 25, 2026 నాడు 2.91 లక్షల సింగరేణి విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం దుష్ప్రచారం ఇది. నర్సయ్యగౌడ్ గారు సమయం ఇస్తా మీకు. నర్సయ్యగౌడ్ గారు మీకు సమయం ఇస్తాను. విజయార్య గారు ఒక్క నిమిషం. నేను ఏమంటున్నాంటే, నేను సూటిగా చెప్తున్నా, వీళ్ళు చెప్పేటి అన్ని కాకమ్మ కథలు. నేను అంటున్న డేట్ చెప్తున్నా, మీ దగ్గర లేదు ఇన్ఫర్మేషన్. 25 మే 2026 2.91 లక్షల టన్నులు, అంటే 30 లక్షల టన్నులు ఖచ్చితంగా 15 రోజుల కొరకు రిజర్వ్ లో ఉన్నది. మీరు ఇదంతా పక్క పెట్టి ఒట్టిని పట్టకాల్చి మీదేసి ఆడమాయమైంది, ఈడమాయమైంది. అరే ఒక సామాన్యుడు మాట్లాడినట్టు మాట్లాడితేనండి మీరు. కేంద్ర గనుల శాఖ మంత్రి ఇమీడియట్ రాజీనామా చేయాలి. ఇక నువ్వు ఎందుకంటే ఉండి మీ దగ్గర అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సమయం ఇస్తా. మీ ఇద్దరు మాట్లాడారు, నేను బీఆర్ఎస్ వర్షన్ తీసుకోవాలి. ప్లీజ్ కోఆపరేట్. విజయార్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏంటి సింగరేణి చుట్టూ ఈ రోజు కాదు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, అక్కడ జాబుల దగ్గర నుంచి, చిన్న కాంట్రాక్టుల దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టుల వరకు అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ రోజుకి అసలు సింగరేణిలో ప్రతి అంశం కూడా రాజకీయం అవుతున్న పరిస్థితి. మీరు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అందరూ కలిసి సింగరేణిని పూర్తిగా కొలాప్స్ చేసే పన్నాగానికే పూనుకున్నారు అనేది భారతీయ జనతా పార్టీ ఆరోపణ. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా గతం నుంచి ఇప్పటి వరకు మొత్తం అవినీతిపై దర్యాప్తు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని సింగరేణి గురించి మాట్లాడారు. సో ఎలా చూస్తున్నారు ఆ స్టేట్మెంట్ ని? ఇప్పుడు ఒకవేళ మేమే తప్పు చేసామనుకోండి, మేము సిబిఐ విచారణకు ఆదేశించండి అని చెప్పి మేము అప్లికేషన్ పెట్టుకుంటామా అండి? విన్నపం పెట్టుకుంటామా? మేము తప్పు చేస్తే సిబిఐ విచారణ అయితే మా తప్పులు కూడా తేలుతాయి కదా, మేమేం తప్పు చేసాము. మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇది ప్రైవేటైజేషన్ కాబోతా ఉన్నది. ఇక్కడ కుమ్మక్కి ఎవరెవరు అయినారంటే పాపం నర్సన్నది ప్రాబ్లం లేదు అక్కడ. నర్సన్న పాపం కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఆయన. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అండ్ కిషన్ రెడ్డి గారు, మోదీ గారు కుమ్మక్కయ్యారు ఇక్కడ. వాస్తవం ఇది. కాంగ్రెస్ పాపం అది ఏం చేస్తుంది? కాంగ్రెస్ ఏం చేస్తుంది ఇప్పుడు? ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మేము గర్భంగా వారం రోజుల నుండి మా హరీష్ రావు గారు ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ కావాలి. లేని పక్షంలో సింగరేణి మా చేతులకి వెళ్ళిపోతుంది. 2 బ్లాక్లను యాక్షన్ వేసిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని దాఖలాలు బయటకు చెప్పట్లేదు. రెండవది 9 బ్లాక్ లో జరిగినటువంటి మొత్తం ఏదైతే టెండర్ల రద్దుందో, కొత్త టెండర్లు వేసిర్రో ఆ టెండర్లు ఎవరికి దక్కాయి అనేది కూడా ఇప్పటి వరకు నిరూపణ లేదండి. అంటే 1600 కోట్ల రూపాయల 40 లక్షల టన్నుల మరి బొగ్గులు ఎట్టుపోయింది. విజయార్య గారు ఇక్కడ ఒకటే ఒక సూటి ప్రశ్న. సింగరేణిని కాపాడుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతూ ఉన్నాయి. సింగరేణిలో అవినీతి జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. నైనీ కోల్ బ్లాకులను దక్కించుకుంటే అది 22-23 సంవత్సరాలకు సంబంధించే మనకు వాళ్ళు అవకాశం ఇచ్చింది. సో కాలపరిమితి, ఆ కాలపరిమితి మీ పీరియడ్లో కొంత గడిచిపోయింది, ఇప్పుడు పీరియడ్లో కొంత గడిచిపోయింది. ఇక అటు భారతీయ జనతా పార్టీ వర్షన్ చూసుకుంటే కేంద్ర గనుల శాఖ మంత్రి తెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నారు. అయినా కానీ ఆ సింగరేణికి సంబంధించి కానీ తెలంగాణ ప్రజానికానికి కానీ ఈ 3 పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు. నైనీ కోల్ బ్లాకుల విషయంలో వాటాల పంచుకోవటం, వాటాల పంపకంలోనే ఆగిపోయారు తప్ప నిజంగా సింగరేణిని పరిరక్షించాలి అన్న చిత్తశుద్ధి రాజకీయ పార్టీలో కొరవడింది అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న వర్షన్. ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు దీంట్లో సింగరేణి క్యాలరీస్ అనేది ఇది తెలంగాణ వారసత్వ సంపద అని అందరికి తెలుస్తుంది. మీకు చెల్లుతుంది, మాకు చెల్లుతుంది, అందరి ఆస్తి, ఉమ్మడి ఆస్తి. ఆ ఉమ్మడి ఆస్తిలో భాగంగా ఎక్కడన్నా తప్పు జరిగితే దాన్ని ట్రేస్ అవుట్ చేసి శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసి ఆరోపణలు చేసుకోకుండా రాజకీయ యుద్ధం చేసుకోకుండా మరి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని మా పార్టీ ప్రతిపాదన పెట్టడం తప్ప
ఇది కరెక్టా కాదా? మేము ఇంకొకటి మా మీద వేసినటువంటి కమిషన్లు అన్నిటికీ కూడా సిబిఐకి ఇవ్వండి అని చెప్పి మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తూనే ఉన్నారు, మా మాజీ మంత్రులు చెప్తూనే ఉన్నారు. రెండవది ఆరోపణలు అంటే నిరాధారమైన ఆరోపణలు మా మీద చేసినందుకు గాను మరి మా నిజాయితీని నిరూపించుకోవాలి కాబట్టి మేము సో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయబోతుందా? ఈ పోరాటాన్ని ఉధృతం చేయబోతుందా? ఫైనల్ గా ఏం చెప్తారు? అయితే ఇక్కడ యుద్ధం అనేది 100% సింగరేణిని కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్. రామరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, సింగరేణి ప్రయోజనాలు ముఖ్యం, సింగరేణి గురించి నాకు మొత్తం తెలుసు లెక్కలతో సహా అనే రామరెడ్డి గారు ఒక తెలంగాణ వాదిగా సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. సో ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ? అదే ఇప్పుడు కేంద్ర మంత్రి లేఖ రాయడం జరిగింది, దానికి టైంలో రిప్లై రావాలి. రానప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ గురించి క్లారిటీ ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఇప్పుడు అవసరం. సిబిఐ ఎంక్వైరీ కేంద్ర మంత్రి గాని ప్రధాన మంత్రి గాని అనుకోని ఇస్తే ఇవ్వలేరు. ఈ సింగరేణి కంపెనీ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కోర్టు గాని ఆదేశించాలి. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది, కోర్టులే ఆదేశించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. చూద్దాం. నర్సేగౌడ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మీపై విమర్శలు వస్తున్నాయి, ఆ విమర్శలను పక్కన పెట్టి సింగరేణి డెవలప్ చేసే విధంగా ముందుకెళ్తారా? ఇరు పార్టీలకు ప్రధాన ప్రతిపక్షంగా ప్లీజ్ మీ టైం అయిపోయింది. విజయార్య గారు సమయం లేదు. ప్లీజ్ మీరు లేట్ గా జాయిన్ అయ్యారు. ప్లీజ్ సమయం లేదు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి విజయార్య గారు. నర్సేగౌడ్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. నేనేమంటున్నా, కేంద్ర మంత్రి గారు రాసినటువంటి లేఖలో స్పష్టత లేదు ఒకటి. రెండోది నేను ఏమంటున్నా అంటే ఏం స్పష్టత కావాలి మీకు? నేనేమంటున్నా ఒక్క నిమిషం, ఈ డేట్ వరకు ఇంత స్టాకు, ఈ డేట్ వరకు ఇంత స్టాకు, ఈ డేట్ వరకు ఇంత స్టాక్ ఎక్కడ పోయిందని అడిగితే సమాధానం ఉంటది. ఒట్టేనే నువ్వు బట్టగాల్చి మీదేసి నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడి గీ ముచ్చట్లు చెప్తేందని. చూద్దాం. మొత్తంగా సింగరేణి చుట్టూ అయితే నీలి నీడలు కమ్ముకున్నాయి, బొగ్గు తవ్వాల్సిన చోట అవినీతి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఓవైపు దేశవ్యాప్తంగా సింగరేణి గురించి గత చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటుంటే నేడు అవినీతి గురించి స్కామ్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఐ న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తుంది, సిరుల గనిని సింగరేణి కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. సో అక్కడ ఏదైతే సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయో అవినీతి జరుగుతుందా, లేదు నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఖచ్చితంగా ఎప్పుడు జరిగే రీతిలోనే నిల్వలు కొనసాగుతున్నాయా, ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. మొత్తంగా సింగరేణి చుట్టూ రాజకీయ చదరంగం అయితే నడుస్తుంది. ఈ చదరంగంలో ఎవరు పావులు కదుపుతున్నారనేది వేచి చూద్దాం. ఇది వాటి క్వశ్చన్ అవర్. చర్చలో పాల్గొన్న రామరెడ్డి గారికి, అదేవిధంగా నర్సేగౌడ్ గారికి, విజయార్య గారికి